కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన కడియం శ్రీహరిపై చర్యలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చేందుకు నిర్ణయించింది. స్పీకర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వెళ్లారు. అయితే స్పీకర్ లేరని సిబ్బంది చెప్పడంతో అసెంబ్లీ సెక్రటరీని కలిసే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా లేకపోవడంతో స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకునే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన కడియం శ్రీహరిపై చర్యలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇతర పార్టీలకు వెళ్లే వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్తారని చెప్పి సమాచారం వచ్చి కాంగ్రెస్ లో చేరబోతున్నటువంటి ఈ సమయంలో ఒక్కసారిగా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యేలు భావించారు, అధిష్టానం భావించింది. దాంతో ఎమ్మెల్యేలని కొద్దిసేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీకి కూడా పంపించి అక్కడ స్పీకర్ ని కలిసి ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో స్పీకర్ లేకపోవడం, స్పీకర్ లేకుంటే సెక్రటరీకి అయినా సరే ఈ పిటిషన్ ఇద్దామని వాళ్ళు భావించారు. సెక్రటరీ కూడా లేకపోవడంతో కొద్దిసేపటి నుంచి అసెంబ్లీ నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేరుగా వెళ్లి స్పీకర్ ని కలిసి వాళ్ళ అనర్హత పిటిషన్ ఇచ్చారు. దానం నాగేంద్ర మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే పిటిషన్ ఇవ్వడానికి వెళ్లారు. ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి అక్కడికి వెళ్తున్నారు ఆయన అనేటటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దానం నాగేందర్ విషయంలో ఎలాంటి చర్యలు కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు. అదేవిధంగా కడియం శ్రీహరి మీద కూడా ఖచ్చితంగా తీసుకోవాలి, దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ కి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి వెళ్లి కలిసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. స్వాతి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.